హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ పొద్దు చింతపండు పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటో చూసేయండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తగినన్ని మిరపకాయలు ఇవి కొద్దిగా వేయించుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఈ రెండు బాగా వేపుకొని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా తగినంత చింతపండు తీసుకొని నీళ్ళు వేసి నానబెట్టేసి పెట్టేద్దాము. తగినంత ఉప్పు వేసేద్దాం. నేనైతే యూజ్ చేసేది ఇది చెక్క రోలు. నాకు కువైట్లో ఇదే ఉంది. ఇండియాలో అయితే బండ రోల్ ఉంటుంది కదా, దాంట్లో చాలా టేస్టీగా కుదురుతుంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఇదే ఉంది. నేను దంచిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది బాగా దంచుకున్న తర్వాత చూడండి, ఇది మెదిగిపోయింది. మనం ముందుగా నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా, నానబెట్టాం కదా చింతపండు, అదే వేసేద్దాం. ఇప్పుడు చూడండి, మెత్తగా మెదిగిపోయింది చింతపండు వేసిన తర్వాత. ఇప్పుడు కొద్దిగా ఎర్రగడ్డ వేసేసి ఎక్కువ దంచకోకుండా లైట్గా దంచేసి, కొద్దిగా ఇది చింతపండు పచ్చడి కదా, ఆనియన్స్ కొద్దిగా ఉంటే తినేదానికి బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయింది. ఇది రైస్లోకి వేడి వేడి అన్నం లేక అయితే కనుక చాలా బాగుంటుంది. అలాగే సంగటి, మన కడపలో చేసుకుంటారు కదా రాగి సంగటి, ఆ సంగటి నెయ్యి, ఈ పచ్చడి ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.